అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. పాక్ ఇండియా యుద్ధం మొదలైతే ఇరు దేశాలకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దీని గురించి మనతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సంతోషి. సార్, పాక్ ఇండియా పైన అటాక్ చేస్తే ఇప్పుడు రీసెంట్గా అంటున్నారు అణుబాంబు అంటే న్యూక్లియర్ వేస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఒకవేళ అణుబాంబు వేసే అవకాశం ఉందా? ఒకవేళ వేస్తే ప్రపంచ దేశాలు దీన్ని ఎలా స్పందిస్తాయి? మనకి ఇండియాకి కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఎలాంటి పరిణామాలు ఉంటాయి? వాస్తవానికి అణుబాంబు దాకా వెళ్ళే అవకాశం లేదు. ఫస్ట్ థింగ్, ఎందుకు వెళ్ళే అవకాశం లేదంటే అణుబాంబుని ప్రయోగించాలి అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒత్తిళ్ళు ఉంటాయి. అంత ఈజీ కాదు అది. పైగా పాకిస్తాన్ మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని బెదిరించడమే కానీ 130 అణుబాంబులు ఉన్నాయి రెడీగా అని చెప్తున్నారు వాళ్ళే. అంటే ఇది సహజంగా వేరే దేశం అయితే అసలు దీని మీద చర్చ లేదు. ఎందుకు చర్చ లేదంటే అణుబాంబులు ప్రయోగించుకునే పరిస్థితులు దాకా ఎవరు ఏ దేశం కూడా వెళ్ళదు. పాకిస్తాన్ ఒక అణుబాంబు వేసింది అనుకోండి మన మీద, 25 అణుబాంబులు ఏకకాలంలో పాకిస్తాన్ అంతటా వెళ్ళిపోతాయి. పాకిస్తాను ఇక మ్యాప్లో ఉండదు. పాకిస్తాన్కి తెలుసు ఆ విషయం. కాకపోతే ఏంటంటే ఒక భయాందోళన కలిగించడం. వాడు పాకిస్తాన్ అనేది పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టే, పాకిస్తాన్ చేతిలో అణుబాంబు ఉంటే. అందువల్ల కొంచెం దీని మీద చర్చ జరుగుతుంది, కానీ వేరే దేశం మీద అసలు చర్చ కూడా జరగదు. కొంచెం వైజ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న కంట్రీ, అభివృద్ధి ఆలోచనలు ఉన్న కంట్రీ అయితే అసలు ఈ చర్చకు కూడా తావులేదు. కాకపోతే పాకిస్తాన్ కూడా ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తాము, ఎక్కడ వాళ్ళని గట్టిగా దెబ్బతీస్తామన్న భయంతో నా దగ్గర అవి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండు, నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అని అంటూ ఉంటుంది అనమాట. అణుబాంబులు ప్రయోగిస్తే వాళ్ళు ఒకటి ప్రయోగిస్తే మనం 25 ప్రయోగిస్తామని వాళ్ళకి తెలుసు. అదే సమయంలో వాళ్ళ అణుబాంబుల కంటే మనవి చాలా పవర్ఫుల్ అన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళకంత టెక్నాలజీ కూడా లేదు. ఆ టెక్నాలజీ కూడా అరువు తెచ్చుకునే టెక్నాలజీ. అది కూడా అణుబాంబు వేసేదాకా అది దాని ఫలితం ఏంటో అనేది వాళ్ళకు కూడా తెలియదు. కానీ భారతదేశం అట్లా కాదు. మనకి బాగా అభివృద్ధి చెందిన టెక్నాలజీ మనమే స్వయంగా అభివృద్ధి చేసుకున్నాం. డెఫినెట్గా వీఆర్ పవర్ఫుల్ ఇన్ దట్ అనమాట. అణుబాంబుల సంఖ్య ముఖ్యం కాదు, క్వాలిటీ కూడా ముఖ్యమే కదా. ఆ రకంగా వాళ్ళు కావాలని మాట్లాడే మాటలే తప్ప అణుబాంబుల ప్రయోగం దగ్గరికి రాదు. నిజం చెప్పాలంటే చిన్న తుపాకీ మూతలు తప్ప నేను అనుకోవడం యుద్ధం వస్తుందా అని కూడా నేను అనుకోను. ఎందుకు అంటే ఇప్పటికే పాకిస్తాన్ని ఒంటరి చేసింది భారతదేశం. పాకిస్తాన్ ఇలాగే ఉంటే కొన్ని రోజుల్లో పాకిస్తాను అడుగు తినటం ఖాయం. ఇప్పటికే పాకిస్తాన్లో చాలా రకాలు ఇప్పటికే మందులు రెడీగా చేసుకోండి, మందులన్నీ ఉంచి పెట్టుకోండి. మా భారతదేశం నుంచి మందులు, రకరకాల చక్కెర లాంటివన్నీ కూడా, టీ పొడి ఇలాంటివన్నీ కూడా సప్లై అవుతూ ఉంటాయి. ఇప్పటికే వాళ్ళ మంత్రులు చెప్తున్నారు టీలు తాగడం మానేయండి అని. ఎందుకంటే టీ పొడి మన దగ్గర నుంచి ఎగుమవుతుంది, చక్కెర మన దగ్గర నుంచి ఎగుమవుతుంది, మందులు మన దగ్గర నుంచి ఎగుమవుతాయి కొన్ని మందులు. ఆ మందులన్నీ కూడా ముందుగా స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అంత పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మన మీద దాడి చేస్తారా అంటే వాళ్ళు చేసేంత సాహసం వాళ్ళు చేయరు. ఫస్ట్ థింగ్, నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా, ఫస్ట్ థింగ్ పాకిస్తాన్ని దౌత్యపరంగా ఒంటరిని చేసింది ఆల్రెడీ భారత్. ఒంటరి అయిన తర్వాత పాకిస్తాన్ ఇవాళ ఏంటంటే పాకిస్తాన్కు ఉన్న ఆప్షను అంటే గట్టిగా మనం బెదిరించడం తప్ప అంతకు మించిన ఆప్షనే లేదు. ఒంటరి చేయడము, తర్వాత మనము ఎక్కడ పీఓకేని ఆక్యుపై చేస్తామన్న భయం మాత్రమే ఉంది వాళ్ళకి. వాళ్ళ మీద కూడా మనం దాడి చేసేస్తాము, వాళ్ళని ఏదో మట్టు పెట్టేస్తామన్న భయం వాళ్ళకేం లేదు. పీఓకేని మళ్ళీ తీసేసుకుంటారేమో, మనకు కూడా అదే ఉంది, పీఓకేని మళ్ళీ మనం తెచ్చుకుంటాం. ఇదే సరైన సందర్భం. వాళ్ళు ఏమంటున్నారు, సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తాము అంటున్నారు. సిమ్లా ఒప్పందం ఏం చెప్పింది? లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఉంటుంది. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ని ఈ లైన్ నుంచి యుద్ధం జరిగిన తర్వాత 1971లో యుద్ధం జరిగిన తర్వాత 1972లో సిమ్లా ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే మనం యుద్ధంలో దాదాపు 17 మన వాళ్ళ భూభాగంలో చొచ్చుకెళ్ళిపోయాం. ఈవెన్ దో 17,000 చదరపు కిలోమీటర్లు వాళ్ళకి ఇచ్చేసాం. ఎందుకంటే యుద్ధం కంటే శాంతే ముఖ్యమని. ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ ఏం చేసిందంటే వాళ్ళకి పర్లేదు, ఆ భూభాగం మనం ఆక్యుపై చేసిందే, ఇచ్చేసాం. ఇచ్చేస్తూ ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఒకటి పెట్టుకొని ఆ లైన్కి యువతలకి వాళ్ళెవరు రావద్దు, అవతలకి మనం ఎవరం పోవద్దు. ఇది
ఒప్పందం అనమాట. మూడో వ్యక్తులు ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు ఆ ఒప్పందం. ఇప్పుడు దాన్ని ఉల్లంఘిస్తామంటున్నారు. ఆ ఉల్లంఘించడం వల్ల మనకే కదా ప్రాఫిట్. సో ఉల్లంఘన జరిగిన తర్వాత మనం కూడా ఇప్పుడు ఆ లైన్ ఆఫ్ కంట్రోల్కి కట్టుబడక్కర్లా. ఒక బలహీనుడు ఒక బలవంతుడు మధ్యలో గీత గీసుకున్నారు. ఇది నువ్వు దాటద్దు నేను దాటద్దు అనుకున్నారు. ఎస్ ఓకే అనుకున్నాం. ఈ బలహీనుడు అంటున్నాడు ఇప్పుడు దాన్ని చెరిపేస్తాం మా ఇష్టం దాడి చేస్తాం అంటాడు. బలహీనుడు ఆ మాట అంటే బలవంతుడు ఏం చేస్తాడు, ఎత్తి కుదేస్తాడు వాళ్ళని. సో ఆ రకంగా ఇప్పుడు మనకు సరైన అవకాశం ఎల్ఓసి కూడా లేదు కాబట్టి మనం వెళ్ళి పీఓకేని ఆక్యుపై చేసుకుందాం మళ్ళీ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రెషర్స్ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆ దిశలో ఆలోచిస్తోంది. సో పాకిస్తాన్ భయం కూడా అది. వన్స్ ఒక్కసారి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళ వైపు వెళ్ళిపోతే ప్రపంచ దేశాల్లో సో మన దేశాన్ని మన భూభాగాన్ని మనం తెచ్చుకున్నట్టే ఉంటుంది. కానీ వాడేం చేస్తాడంటే అప్పుడు అరే ఈ ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా పీఓకేలోనే ఉన్నాయి, వాటన్నింటిని మనం సర్వనాశనం చేయొచ్చు, మనకు ఆ జమ్మూ కాశ్మీర్ మనం సేఫ్గా చేసుకోవచ్చు. అందుకోసం ఆ పీఓకేని తెచ్చుకోవాలని అంటున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి అణుబాంబులు కాదు కదా, కనీసం వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి వస్తూ ఉన్నారు. అలాంటి వస్తే వాళ్ళు ఏదో ఒక ఐక్యరాజ్య సమితినో ఇంకొకళ్ళనో ఏదో పట్టుకొని చూడండి మా పరిస్థితి అని చెప్పుకోవాల్సింది తప్ప అణుబాంబుల దాకా వాళ్ళు వెళ్ళే పరిస్థితే లేదు. ఓకే సార్, ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే అంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది సార్? అంటే ఆయుధాలు ఇస్తుందా సపోర్టే లేదంటే చేయదు, ఓకే న్యూట్రల్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్, చైనా సపోర్ట్ చేయాలంటే 2-3 రకాల ఉన్నాయి. ఒకటి బ్రహ్మపుత్ర నదిలోంచి నీళ్ళు ఆపేస్తుంది. ఆ బ్రహ్మపుత్ర నది మన సింధు జలాలు మీరాపారు కాబట్టి బ్రహ్మపుత్ర నది నుంచి వాళ్ళు ఆపేస్తే అందులో పుడుతుంది అక్కడ చైనాలో. ఆ బ్రహ్మపుత్ర నది అక్కడి నుంచి మన దేశంలో ఈస్టర్న్ స్టేట్కి వచ్చి తర్వాత బంగ్లాదేశ్కి వస్తుంది. వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే బ్రహ్మపుత్ర నదిని ఆపటం. మన కోసం ఆపారనుకోండి తర్వాత ఎండ్ పార్ట్లో ఉండే బంగ్లాదేశ్ దెబ్బతింటుందిగా. సో బంగ్లాదేశ్ని కూడా ఇబ్బంది పెట్టినట్టు అయింది కదా. కాబట్టి అంతర్జాతీయ సమాజం కూడా ఒప్పుకోదు అది. సో నీకు భారత్తో ప్రాబ్లం ఉంటే నువ్వు అక్కడ ఆపుకుంటే మళ్ళీ బంగ్లాదేశ్ ఏం చేసింది. కాబట్టి ఆ రకమైన పరిస్థితి ఉంటుంది, అది కూడా ఆగకపోవచ్చు ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే ఆయుధాలు, మీరు అన్నట్టుగా ఆయుధాలు దొంగచాటుగా సప్లై చేసే అవకాశం ఉంది. సో ప్రత్యక్షంగా పాకిస్తాన్ పాల్గొంటుందా మద్దతు ఇస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు. దానికి ఒక రీజన్ ఏంటంటే ఇవాళ అమెరికా కూడా చైనాని ఒంటరి చేసింది. చైనాలో ప్రొడక్ట్లు చాలా ఉన్నాయి, వాటిని అమ్ముకోవటానికి మార్కెట్ అమెరికా పెద్ద మార్కెట్. అమెరికాని కోల్పోతే వాళ్ళకున్న ఆప్షన్ భారతదేశమే. సో భారతదేశంతో కూడా కయ్యం కాలు దువ్వితే సో రేపు పొద్దున వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. సో పాకిస్తాను అంటే ఒక పిచ్చోడు కోసం ఇంకొక వైజ్ మెన్, ఒక తెలివైన వాడు ఆ రకంగా చేసుకుంటాడంటే ఖచ్చితంగా చేసుకోడు. సో చైనా కూడా అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్.